ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళాల్సిందే. అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ నాకు తెలిసి అసలు వర్షాలు పడే టైంలో ఈ ప్లేసెస్‌కి వెళ్ళడం అంత సేఫ్ కాదు అనిపించింది. మేము వెళ్ళాక అయితే. వర్షం పడే టైం కంటే వింటర్‌లో అయితే చాలా బావుంటుందంట. బట్ మేము ఈ టైంలో వెళ్ళాం. మొత్తం ఘాట్ రోడ్లే. ప్లేస్ అయితే హైదరాబాద్‌కి 427 కిలోమీటర్లు అయితే వస్తుంది. 9 అవర్స్ జర్నీ. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్ళాం భద్రాచలం నుండి. మాకైతే బీజీ కొత్తూరు నుండి 139 కిలోమీటర్లు వచ్చింది. జర్నీ అయితే 3 అవర్స్ ఎక్కువ పట్టింది. ఎందుకంటే మేము ఆగుతూ వెళ్ళాము మధ్య మధ్యలో. వ్యూ చూడ్డానికి నైట్ అందరూ ఇక్కడే స్టే చేస్తున్నారు. మేము కూడా స్టే చేశాము. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇది అన్నమాట. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత బావుంది. నేచర్ అంటే ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతుంది. మేఘాలన్నీ కిందికొచ్చాయా అన్నట్లుగా ఉంది. మేమైతే కొండపైన ఉన్నాం. ఇలా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి చూస్తే అసలు క్లౌడ్స్ అనేవి ఎంత కిందికి వచ్చి మార్నింగ్ అయ్యే కొద్దీ పైకి వెళ్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సన్‌రైజ్ కూడా చాలా బావుంటుందంట. బట్ మేము అప్పటి వరకు అయితే ఉండలేదు. ఇంతకీ ఎక్కడ ఈ ప్లేస్ అనుకుంటున్నారా? మారేడుమిల్లి అండి. చావడికోట వ్యూ పాయింట్. ఈ వీడియో చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.